ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగం పెంచారు. గత 2 రోజులుగా రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో రోజు కస్టడీలో భాగంగా 6 గంటలకు పైగా విచారించారు. విచారణలో కీలక అంశాలు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇవాళ 3వ రోజు కూడా రవిని విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఐబొమ్మ రవికి సినిమాలు సప్లై సహకరిస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా సినిమాలను రవి కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. మూవీ రూల్స్ అనే వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేశానని, క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్స్ కి డబ్బులు చెల్లించానని రవి పోలీసులకు తెలిపాడు. ఐబొమ్మ వెబ్సైట్ ను బెట్టింగ్ యాప్స్ కు గేట్వేగా చేశాడని, బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బులతో రవి సినిమాలు కొనుగోలు చేసినట్టు తేలింది. ఇక వ్యూయర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్ ను పోస్ట్ చేస్తూ కరేబియన్ దీవుల్లో ప్రత్యేకంగా ఆఫీస్ ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఈ పనిలో భాగంగా 20 మంది యువకులను రవి నియమించినట్టు తెలుస్తోంది. రైట్, ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగం పెంచారు. గత 2 రోజులుగా రవిని పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం మనకు తెలిసిందే. రెండో రోజు కస్టడీలో భాగంగా 6 గంటలకు పైగా విచారించారు. విచారణలో కీలక అంశాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు అరుణ్ అందిస్తారు. అరుణ్, అయితే ఐబొమ్మ రవికి సంబంధించి 2 రోజుల పాటు కస్టడీలో విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు పలు కీలక అంశాలను అయితే స్వీకరించారు. మొదటి రోజు విచారణలో భాగంగా దాదాపు 5 గంటల పాటు విచారించిన పోలీసులు ఐబొమ్మ రవి యొక్క బ్యాంకు లావాదేవీలు, అదేవిధంగా రవి యొక్క నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్ పైన కూడా విచారించారు. మొదటి రోజు పలు కీలక అంశాలను అయితే రాబట్టారు. ముఖ్యంగా ఐబొమ్మ రవికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, అలాగే క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్ల పైన కూడా, దేశంలో ఉన్నటువంటి పలు బ్యాంకు ఖాతాల పైన కూడా విచారించిన పోలీసులు మొత్తం ఐబొమ్మ వెబ్సైట్ కి సంబంధించి అయితే ఐబొమ్మ బప్పం 2 వెబ్సైట్లు కూడా క్లోజ్ చేసినప్పటికీ ఐబొమ్మ 1 ద్వారా మూవీలు మళ్ళీ రీయాక్టివేట్ కావడంతో దానిపై కూడా మొదటి రోజు ఆరా తీశారు. ఆ తర్వాత నిన్న రెండో రోజు కస్టడీలో భాగంగా దాదాపు 6 గంటలకు పైగా విచారించిన పోలీసులు మరిన్ని కీలక విషయాలు అయితే రాబట్టారు. ముఖ్యంగా ఐబొమ్మ రవికి సంబంధించిన సినిమాలు ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు, సినిమాలు సప్లై చేయడానికి సహకరిస్తున్న వారన్ని వివరాలు కూడా సేకరించినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ ఐబొమ్మ రవికి సంబంధించి తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా పెద్ద ఎత్తున కూడా మూవీలు కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అయితే ఈ మూవీలు కొనుగోలు చేసే క్రమంలోనే ముఖ్యంగా మూవీ రూల్స్ అనే వెబ్సైట్ సంస్థ నుంచి కూడా పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దానికి ఐబొమ్మ రవి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా తమిళ, హిందీ వెబ్సైట్లు, అదేవిధంగా మూవీ రూల్స్ వీళ్ళ దగ్గర నుంచి మూవీలను కొనుగోలు చేసే సమయంలోనే వారికి డబ్బులు చెల్లించేందుకు డబ్బులు అవసరం కాబట్టి పెద్ద ఎత్తున కూడా ఈ ఐబొమ్మ బప్పం 2 వెబ్సైట్లలో కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు ఐబొమ్మ రవి చెప్పాడు. దీంతో పాటుగా ఆ బెట్టింగ్ యాప్ నుంచి వచ్చే డబ్బులు అన్నింటినీ కూడా ఆ మూవీ రూల్స్ కు ఎక్కువగా, అదేవిధంగా తమిళ, హిందీ వెబ్సైట్లకు వాళ్ళందరికీ చెల్లించి కూడా కొత్త సినిమా కంటెంట్లు అన్ని తీసుకొని ఈ బప్పం ఐబొమ్మలో అప్లోడ్ చేసినట్లు కూడా ఒప్పుకున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న నిర్వాహకుల పేరు మాత్రం చెప్పేందుకైతే నిరాకరించినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా వ్యూవర్స్ ని పెంచుకోవడం కోసమే పెద్ద ఎత్తున క్వాలిటీ కంటెంట్ కూడా పోస్ట్ చేసినట్లు చెప్తున్నాడు. ఇదంతా తతంగం అంతా కూడా మొత్తంగా కరేబియన్ దీవుల్లో ప్రత్యేకంగా ఒక ఆఫీసులు ఏర్పాటు చేసి అక్కడ ఆ ఆఫీసు ద్వారానే ఈ తతంగం అంతా నడిపిస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. మొత్తంగా 20 మంది యువకులను నియమించుకొని ఈ ఐబొమ్మలో ఈ కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేసినట్లు రవి ఒప్పుకున్నాడు. అయితే ఈ రోజు 3వ రోజు విచారణలో భాగంగా రవిని 2 రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు వాళ్ళు కీలక అంశాలను అయితే రాబట్టారు. ఈ రోజు 3వ రోజుకు సంబంధించి కూడా విచారణలో భాగంగా అయితే రవికి సంబంధించి దాదాపు 6 ఏళ్ల పాటు రైట్ అరుణ్.